ప్రైజ్ ద లార్డ్. గత సంవత్సరంలో మనతో ఉండి ఈ సంవత్సరం ఈరోజు మనతో చాలామంది లేరు. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది మనతో లేరు. కానీ దేవుడు ఇంకా నిన్ను నన్ను సజీవంగా ఉంచాడు. ఎంత గొప్ప దేవుడో కదా. దేవుడు మన జీవితంలో చేసిన మేలుని బట్టి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోగలుగుతున్నామా? నా జీవితంలో నువ్వు చేసిన మేలుని బట్టి నీకు చాలా థ్యాంక్స్ యేసయ్యా అని మనం చెప్పుకోగలుగుతున్నామా లేదా? లూకా 17వ అధ్యాయంలో 12వ వచనంలో మనకి 10 మంది కుష్ఠరోగులు కనబడతారు. వాళ్ళు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తే దేవుడు వాడుతూ ఉంటాడు. సరే మీకు స్వస్థత వచ్చేసింది, మీ కుష్ఠంతా పోయింది అని చెప్తూ ఉంటాడు. అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఏమవుతారంటే దారిలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు మాత్రం తన కుష్ఠంతా శరీరం మీద పోవడం చూసి 16వ వచనంలో చూడండి, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల మధ్య సాగిలు పడ్డాడంట. దేవా నన్ను స్వస్థపరిచినందుకు నీకు థ్యాంక్స్ యేసయ్యా అని 10 మందిలో ఒక్కడు మాత్రమే వచ్చాడంట. కానీ యేసు వారు అడుగుతున్నారు, 10 మంది కదా శుద్ధులైన వారు, నువ్వు ఒక్కడివే వచ్చేవేంటి అంటే, నువ్వు ఒక్కడవే తప్ప నన్ను మహిమపరచడానికి ఇంకెవరు రాలేదా అని దేవుడు ఎంత దీనంగా అడుగుతున్నాడో తెలుసా? అంటే దేవుడు మన జీవితాల్లో మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? థ్యాంక్స్. ఒక చిన్న పదం దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది, థ్యాంక్స్ యేసయ్యా. ఈరోజు మనం సంవత్సరంలో చివరి రోజు. దేవుడు స్టార్టింగ్ నుంచి సంవత్సరం మొదటి నుంచి నీ జీవితంలో చేసిన ప్రతి మేలుని గుర్తు తెచ్చుకుంటూ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూ దేవుడు పాదాల దగ్గరికి వచ్చి థ్యాంక్స్ యేసయ్యా అని ఒక్క చిన్న థ్యాంక్స్ చెప్పి దేవుని సంతోషపరచు. ఆమేన్.